వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండ్వా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సిట్టింగులకి టికెట్లు. ఈ అంశం అయితే ఈరోజు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ మీద నిజంగానే చాలా సీరియస్గా ఉంది. ఎప్పుడైతే కేసీఆర్ ఎంతమంది సర్వేలు చెప్తున్నా, ఎంతమంది నేతలు వద్దంటున్నా వినకుండా మెజారిటీ సిట్టింగులకే ఆయన టికెట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఆయనకి కనిపించింది ఎన్నికల్లో. మెజారిటీ సిట్టింగులు ఓటమి పాలై ఇంటిబాట కూడా పట్టిన పరిస్థితి ఉంది తెలంగాణ ఎన్నికల్లో. ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కేసీఆర్కి ఎదురైన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గత 2 ఏళ్ల నుంచి ఈ అంశం మీద ఫోకస్ పెట్టున్నారు. ఎప్పటికప్పుడు అటు పీకే టీంతోనూ ఇటు పీకే శిష్యుడు అండ్ రిషి టీంతోనూ సర్వేలు చేయించుకుంటూ వస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరు మీద. మొత్తం 150 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 25 నుంచి ఒక 50 మంది ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతున్నారు. చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణ రిజల్ట్ వచ్చిందో ఆ వెంటనే 11 స్థానాల్లో అక్కడ ఉన్న స్థానిక సిట్టింగులకు స్థానచలనం కలిగిస్తూ కొంతమందిని పక్కన పెడుతూ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు పార్టీలో తిరుగుబాటు కూడా కారణమవుతూ వస్తోంది. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా దాదాపు మరో 50 మందిని కూడా ఆయన మార్చబోతున్నారు. సిట్టింగులను కొంతమందిని పక్కన పెట్టబోతున్నారు, కొంతమందిని వేరే చోటుకు షిఫ్ట్ చేయబోతున్నారు, జంబ్లింగ్ చేయబోతున్నారు అని చర్చ కూడా ఉంది, మంత్రుల్ని ఎంపీలని ఆ విధంగా. అయితే ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు టీడీపీ మాత్రం ఈరోజు సిట్టింగులకే తాము టికెట్లు ఇస్తామంటూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల నుంచి కూడా ఇదే మాట చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్న సిట్టింగుల్లో మెజారిటీ సిట్టింగులకే తాను టికెట్లు ఇస్తానంటూ కూడా చంద్రబాబు వాళ్ళే ఇన్ఛార్జీలుగా అక్కడ ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈరోజు జనసేన లాంటి పార్టీ వాళ్ళతో అసోసియేట్ అయింది. ఇద్దరు టికెట్ల ఎంపికకి సంబంధించి కూడా ఒక కూలంకషంగా చర్చలు జరుపుతూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 2 స్థానాల్లో మాత్రం టీడీపీ సిట్టింగులను తప్పకుండా పక్కన పెడుతుంది అన్న లీకులు అయితే బయటకు వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆ 2 స్థానాలు ఏవి అని కూడా ఈరోజు హైలైట్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఆ 2 స్థానాలు ఏవో కాదు, ఒకటి గంటా శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ నార్త్ ఒకటైతే, ఇంకోటి బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే రాజమండ్రి రూరల్. ఈ రోజున రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరిని పక్కన పెడతానికి కూడా ఒక ప్రత్యేక కారణాలు ఉన్నాయి. సో బుచ్చయ్య చౌదరి ఎప్పటి నుంచో కూడా పార్టీతో అసోసియేషన్ కానీ ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావడం, సుదీర్ఘకాలం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉండడం. సో టీడీపీ ప్రతికూల పరిస్థితులకి పరిమితమైన మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా గెలిచారు రాజమండ్రి రూరల్ నుంచి. ఇక అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జనసేనతో పొత్తులు ఖరారయ్యాయి టీడీపీకి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరపున కందులు దుర్గేష్ ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో ఆయన గత ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది సోలోగా. ఆ రోజు జనసేన టీడీపీ ఇండివిజువల్గా ఫైట్ చేశాయి. సో కందులు దుర్గేష్ బుచ్చయ్య చేతిలో ఓడిపోయారు. సో బుచ్చయ్య ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత కూడా పార్టీ తరపున ఆయన అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో యాక్టివ్గా ఉంటూ పార్టీని వాయిస్ని వినిపిస్తూ వచ్చారు. రాజమండ్రిలో జరిగిన మహానాన్ని స్వయంగా ఆయనే ఇనిషియేట్ కూడా చేయడం జరిగింది. అలాంటి నేతను పక్కన పెడితే ఆయన వైపు నుంచి కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది, ఈవెన్ తిరుగుబాటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దానికి కూడా ఈరోజు టీడీపీ సిద్ధపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కోరబోయే సీట్లలో అత్యధికంగా ప్రయారిటీ ఇవ్వబోయే సీట్ ఏదంటే అది రాజమండ్రి రూరలే. అది కూడా కందులు దుర్గేష్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గే అవకాశమే లేదు. అందుకే ఈ రోజున పూర్తి స్థాయిలో జనసేన చంద్రబాబు నాయుడు ముందు ఉంచబోయే లిస్టులో అందరికంటే ముందు సీట్ అయితే రాజమండ్రి రూరల్ ఉండబోతోంది. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీ పొత్తులకు అంగీకరించారు కాబట్టి అధికారికంగా పవన్ కళ్యాణ్ కోరిన సీట్లను ఆయన కాదనే సిచ్యువేషన్ కూడా లేదు, పర్టికులర్లీ కందులు దుర్గేష్ లాంటి సీట్లను. సో ఉమ్మడి అభ్యర్థిగా అయితే ఈసారి కందులు దుర్గేష్ ఈజీగా కూడా గెలిచే అవకాశం ఉందన్న అంచనాలు అయితే ఉన్నాయి. సో ఆయన మీద ఒక సింపతి కూడా ఉంది స్థానికంగా. అందుకే ఈరోజు జనసేన ఆ సీటు కోసం పట్టుబడుతూ ఉంది. అదే జరిగితే ఈరోజు బుచ్చయ్య చౌదరికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో స్థానచలనం తప్పదు. వేరే చోటుకి ఆయన పంపిస్తారా, రేపటి ఎన్నికల తర్వాత ఆయనకి ఏదైనా ఎమ్మెల్సీ లాంటి పదవులు కేటాయిస్తారనేది కూడా ఇక్కడ జరుగుతున్న చర్చ. ఇక వేరే వైజాగ్ నార్త్ విషయానికి వచ్చినట్లయితే సుదీర్ఘకాలం వైజాగ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వచ్చారు గంటా శ్రీనివాస్. పార్టీ ఏదైనా పదవులు తన వెంటే ఉంటాయని ఒక పేరు కూడా తెచ్చుకున్నారు ఆయన. అటు ప్రజారాజ్యం కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పార్టీ ఏదైనా పదవులు నిజంగా ఆయన వరిస్తూ వచ్చాయి. అలాంటి గంట మాత్రం 2014 ఎన్నికల్లో ఆయన భీముల నుంచి పోటీ చేశారు, మంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. 19 ఎన్నికల కంటే ముందు తన శిష్యుడైన అవంతి శ్రీనివాస్ అప్పుడు ఎంపీగా ఉన్నారు ఆయన. తర్వాత రోజుల్లో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారు. భీమిలి టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి అనౌన్స్ చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ మీద ఆ రోజు పోటీ చేయడం ఇష్టం లేకే గంట నార్త్ వైపు మొగ్గారు. వైజాగ్ నార్త్ నుంచి కూడా ప్రతికూల పరిస్థితుల్లో గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే గత 3.5-4 ఏళ్లుగా గంటా ఎక్కడా యాక్టివ్గా లేరు. అసలు అటు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు, ఇటు చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్స్ కూడా గైర్హాజరయ్యారు. బట్ అలాంటి గంటా మాత్రం ఈ రోజున కాన్స్టిట్యున్సీ మారాలనే ఒక అంచనా కూడా వస్తోంది. ఎందుకంటే ఈ రోజున
వైజాగ్ నార్త్ మీద కూడా జనసేన ఫోకస్ పెట్టిందనే చర్చ ఉంది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో తన పార్టీకే టికెట్ అడేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతారన్న వార్తలు వస్తున్నాయి. ఇక గంట అయితే పవన్ కళ్యాణ్తో ఒక క్లోజ్ అసోసియేషన్ దృష్ట్యా ఈరోజు ఆయనే ఈజీగా మారడానికి కూడా అంగీకారం తెలిపే అవకాశం ఉంటుంది. పెద్దగా తిరుగుబాటు కూడా ఉండదు. ఇక భీమిలి నుంచి చూస్తే అవంతి శ్రీనివాస్కే టికెట్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పావులు కదుపుతూ వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అవంతి శ్రీనివాస్ మీద పోటీకి గంటాన్ని పంపించేందుకే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు గంటా శ్రీనివాస్కి కానీ ఆయన కొడుకు రవితేజకి కానీ ఈరోజు నార్త్ టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. జనసేన ప్రయారిటైజ్గా ఈరోజు వైజాగ్ నుంచి జనసేన కోరబోతున్న సీట్లలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసి ఓడిన గాజువాక ఉండబోతోందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వైజాగ్ నార్త్ మీద కూడా జనసేన ఫోకస్ పెట్టిందని చర్చ ఉంది. అందుకే ఈ రోజున గంటా శ్రీనివాస్కి కూడా వైజాగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస్కి కూడా స్థానచలనం తప్పదన్న కొన్ని సర్వేలు అయితే వస్తూ ఉన్నాయి. బట్ గంటా ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ అయితే ఉంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో గంటాని ఎంపీగా పంపించే అవకాశం ఉందన్న కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. సో ఈ రోజున చూస్తే టీడీపీ నుంచి గత ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 23 మంది ఎమ్మెల్యేల్లో 4 ఎమ్మెల్యేలు పార్టీని విడిచి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళున్నారు. దీన్ని అలా చూసుకున్న 19 మంది ఎమ్మెల్యేలు ఈ రోజున టీడీపీకి ఉన్నారు. 19 మంది ఎమ్మెల్యేలు ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యే అండ్ దెన్ బాలకృష్ణ ఒక ఎమ్మెల్యే. అటు హిందూపూర్ కుప్పం స్థానాలను పక్కన పెట్టే అవకాశం అయితే లేదు. సో ఆ రెండు తీసేసిన ఈరోజు 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తరపున ఉన్నారు. 17 మంది సిట్టింగ్లు ఉన్నారు. ఆ 17 మందిలో కూడా ఈరోజు కేవలం 15 మందికే టికెట్లు దక్కే అవకాశం ఉంటుంది. అది కూడా గోరెంట్ల బొచ్చే చౌదరిని అండ్ దాని గంటాని పక్కన పెడితే నార్త్ సీట్, అదేవిధంగా వైజాగ్ నార్త్ అండ్ రాజమండ్రి రూరల్, ఈ రెండు కూడా జనసేన ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి సిట్టింగ్ విషయంలో మేజర్ షేర్లో సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నా బట్ 2-3 స్థానాల్లో మాత్రం జనసేన కారణంగా స్థానచలనం సిట్టింగ్లకు తప్పదనే చర్చ అయితే ఈ రోజున టీడీపీలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.